రాశారు. బాగానే ఉంది. అలాగా తర్వాత నా అదృష్టం ఏంటంటే ఆయన అంత సీనియర్ కాదు, ఆయన గొప్ప క్యారెక్టర్లో నేను చేయలేదు. తన హీరో, విలన్, కమెడియన్ ఆ మాట ఎన్ని సినిమాలు ఎలా వాడినా కూడా నవ్వుతూనే ఉంటుంది. ఇప్పటికీ అందరికీ నవ్వుతుంది. చాలా కొంతమంది ఇంటెడియన్ ట్రై చేశారు కానీ నవ్వులు బాగాలేదు, నవ్వులు. అలా సుధాకర్ నవలలో చూస్తాను. 2 సినిమాలు చేసే అదృష్టం కలిగి తెల్లవారుజామున షూటింగ్ అంటే తెల్లవారుజామున క్యారేజీ తీసుకుని ఫుడ్ మా మిసెస్ గారు ఇద్దరం కలిసి తర్వాత లంచ్లు తినేవాళ్ళు. అలాగా ఈ మిసెస్ గారు ఉండిన ఫుడ్ కూడా తినే అదృష్టం దక్కింది. అలా ఇంకో సినిమాలు కూడా చేశాను. అయితే లైఫ్ డెస్టినీ ఎవరిది ఎలా 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 అవుతుందని మనకి మీరేమవుతుంది ఇంటర్వ్యూ తర్వాత స్కూల్ డేస్లో ఈ మధ్యలో ఎక్కడ నిలిపింది 1 అవర్ కొంచెం అర్థం మార్చుకోవాలి. 1 అవర్లో ఎవడొకటి షర్ట్ లేకుండా తిరిగి అలాగా ఫ్యాషన్ అన్నమాట. అప్పుడే ఇప్పుడు నటుడు పుడతాడంటారు. అలా నటుడిగా పుట్టినాడు తప్ప నటుడిగా తయారైనడు కాదు. అంటే ఏదో అలాగా తప్ప నన్ను నేను స్వతహాగా ఇప్పుడు సావిత్రి గారు నంది మహానటి శ్రీరంగ నటుడిగా పుట్టారంటారు. ఇంకా చాలామంది ఉన్నారు. అలా సుధాకర్ నటుడిగా పుట్టినాడు. ఎందుకంటే కాలేజ్ స్కూల్ అంతా జిఎంఎస్ స్కూల్ అంతా ఫేమస్, మంచి అట్మాస్ఫియర్. నేను కొంచెం సీరియస్ మనిషిని అప్పుడే వచ్చాను. ఐఎమ్ వెరీ న్యూ టు కాకినాడ. నా క్లాసెస్ ఫస్ట్ బెంచ్లో వేసారు. వాళ్ళు ఫస్ట్ బెంచ్లో అందరూ బాగా చదువుతారు. ట్రైన్ ఏమన్నా బ్యాక్ బెంచ్ ట్రైన్. అలాగా మార్కులు కూడా నేను మార్కులు నేర్చుకోవడం వల్ల టీచర్ కొట్టేవాళ్ళే ఉంటారు. 35 వాటిగా నాకు అర్థమైంది. నాకు ఎడ్యుకేషన్ అంటే ఇష్టం లేదు. ఇష్టం లేదు. అలాగా హిందీ పేపర్ ఇస్తే ఒకసారి అది వేరే స్కూల్లో మన మాస్టర్ నెక్స్ట్ డే పేపర్ తిప్పి నా దగ్గరికి వచ్చి ఓవర్ మీద కొట్టాడు. పొడిగి ఏళ్ళు అయ్యి కొట్టి గుణం కొట్టేస్తుందా దాంట్లో చూసిరావా అన్నాడు. ఈయన కొట్టింది బాగా అందులో చూసినట్టు ఎలా తెలిసింది అయితే హిందీలో లెటర్ ఏది ఇచ్చారు. అతను ఆప్కే లియే గుణం కోటేశ్వరరావు రాజు, నేను కూడా ఆప్కే లియే గుణం కోటేశ్వరరావు తెలియదు కదా హిందీలో. అలా జరుగుతుంది. అలా ఎక్కడ ఉందో తక్కువ. స్కూల్ డేస్ లో ఇలాంటి అంటే కదా రికార్డ్ అవుతుంది. అప్పుడు ఆ టైంలో అమ్మాయిలు లేదనే పోరు మాకు. మీరు చదివారు నేను ఎక్కువ అమ్మాయిల్లో ఉండి లీడర్గా ఉండే స్కూల్ నుంచి ఇందులో వేసారు. ఇక్కడ అందరూ శంకర్ గారు వీరభద్రరావు రాలేదండి, వీరభద్రరావు వీళ్ళందరూ రౌడీలు. ఇప్పుడైతే దేశ పెద్ద రౌడీలు ఏమనంటే గుణంబాబు రావు అలాంటి ఇవి ప్రభాకర్ ఆయన నేను కలిసి వెళ్ళేవాళ్ళు. నాకు ట్రైన్ వస్తుంది, ట్రైన్ ఆడుతుంది, వాటి గురించి అందరూ మాట్లాడుకునేవారు. నిజంతా కలవండి ట్రైన్ 4:30 తిరుపతి బండి అని నేను పట్టాలు దాటల్లా అలాగా కలిసిపోయింది మాకు. అది ఇందులో ముఖ్యంగా వెరీ యాక్టివ్, ప్రామినెంట్, ఇంపార్టెంట్, చాలా షైనింగ్ స్టార్ అతను ముక్కు, అతని హెయిర్, అతని కళ్ళు అని నేను చెప్పగలేదు. మీరు చూసుంటారు చూడండి. సీతారామయ్య గారి మనవరాలు సినిమా నుండి నాకు ఐడియా పరిచయం. అంటే నేను ఫస్ట్ చూసిన సినిమా అయింది అదే సార్. అందమైన విలన్ అన్నారు.